మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం. ఈ వార్త వింటేనే ఒళ్ళు గగుర్లు పుడిచేటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా రోజుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకి గురై అనేక మంది మరణించినటువంటి సందర్భాలను చూసాం. తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడినటువంటి ఘటన సంచలనంగా మారింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. కుట్టిపురం సమీపంలోని కోజికోడ్ నుంచి త్రిశూర్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారం వర్షం కురుస్తున్నటువంటి సమయంలో ఘాట్ రోడ్లలో ఆ సమయంలో ప్రయాణిస్తున్నటువంటి బస్సు రోడ్డు పైన ఉన్నటువంటి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అంటే డ్రైవర్ కంట్రోల్ లేక డ్రైవ్ చేశారా, లేకుంటే అతివేగం కారణమా, లేకుంటే టైర్లు స్కిడ్ అయ్యాయా, కారణం తెలియదు. కానీ ఢీకొన్నటువంటి వేగానికి బస్సు బోల్తా పడి డివైడర్ అవతల వైపు నిలిపి ఉంచినటువంటి మరొక కారు, అక్కడ అంతకుముందు చిన్న యాక్సిడెంట్ అయ్యి నిలిపి ఉంచినటువంటి ఒక కారు అక్కడ ఉంది. ఆ కారు మీద ఈ బస్సు, ప్రైవేట్ బస్సు నేరుగా బోల్తా పడిపోయి అక్కడ రివర్స్లో పడిపోయినటువంటి దుర్ఘటన ఏర్పడింది. అదృష్టవశాత్తు ఆ కారులో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో అందులో ఉన్న వారందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. అంతకుముందు ప్రమాదం జరిగి ఆ కారు అక్కడ పార్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. దీంతో కారులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రమాద తీవ్రత ఇప్పుడు తక్కువగా కనిపిస్తుంది. లేదంటే కారులో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఈ బస్సు ప్రమాద ధాటికి తునాతునకలు అయిపోయేవారు. ఆ కారు అంతకుముందే ప్రమాదానికి గురవడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాదం అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అంబులెన్స్ క్షతగాత్రులను సమీపంలోని తాలూకా ఆసుపత్రికి పాటుగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మిగతా ప్రాంతాలకు తరలించారు. తీవ్రంగా గాయపడినటువంటి ముగ్గురికైతే ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక వర్షం కారణంగా బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు విచారణ కూడా కొనసాగుతుంది. ఇక ఈ ప్రమాదంతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడినటువంటి బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇప్పటికే ప్రమాదాలకు నిలయంగా చెప్తున్నారు. అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగాయంట గతంలో. అండ్ అలాగే ఈ బస్సు ప్రమాదానికంటే ముందు కారు ప్రమాదం జరిగి కూడా అక్కడ నిలిపి ఉంది, మనం చూస్తున్నాం. అక్కడ కొన్ని నెలల క్రితమే ఇదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం కూడా జరిగినట్టు గుర్తు చేస్తూ ఆ మార్గంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడున్న స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనా కూడా కేరళలో జరిగినటువంటి యొక్క ప్రైవేటు బస్సు ఘటనకు సంబంధించి ఒకసారిగా మరలా ఉలికి పడేలా చేసింది. మన ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాలలో చూసాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఘటనలకు సంబంధించినటువంటి విషయాలు తీవ్ర భయాందోళనకు గురి చేసి ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేయాలంటేనే భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులకు దారితీసాయి కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కొద్ది కాలంగా అలాంటి వార్తలేం వినపడట్లేదు. అంత సాఫీగా ఉందనుకున్న సందర్భంలో అక్కడక్కడ స్టేట్లో మొన్న తమిళనాడులో ఒక ఘటన జరిగింది, కర్ణాటకలో ఒకటి జరిగింది, ఇప్పుడు కేరళలో కూడా ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇదే రకమైనటువంటి ప్రైవేట్ బస్సు, ట్రావెల్స్ బస్సా లేకుంటే అక్కడ సాధారణంగా నడుస్తున్నటువంటి బస్సు తెలియదు, కానీ ప్రైవేట్ బస్సు మొత్తానికైతే సో అది ఈరోజు బోల్తా పడినటువంటి దుర్ఘటన. అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు వారు చాలా సాఫీగా వారి ప్రయాణం కొనసాగుతుంది, హ్యాపీగా తమ గమ్యస్థానాలకి చేరుకోవచ్చని వారు ఎంతో సంతోషంగా దాంట్లో కూర్చున్నారు. కానీ ఊహించని పరిణామంతో వారు అందులో ప్రాణం పోయింది ఒకరికి. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమించినటువంటి వారి పరిస్థితి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలో పాలుపోక రోదనలు వెల్లువెత్తుతున్నాయి అక్కడ ఆసుపత్రి వద్ద. మిగతా గాయాల పాలైనందరూ కూడా బయటపడ్డవారు, ప్రాణాలతో బయటపడ్డవారు, చిన్న చిన్న గాయాలతో వారందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది అనుకోలేదు, మేము బస్సు ప్రయాణం చేస్తున్నాము, అది గమ్యస్థానాలకు చేరుకునే వరకే వెళ్తుంది, కానీ ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని ఊహించలేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం కేరళలో కురుస్తున్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు తోడుగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఉలిక్కిపాటు గురి చేసింది. ഭയങ്കര ബഹളവും തന്നെ ആൾക്ക് അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും എന്താ ചെയ്യേണ്ടത് ഉണ്ടാക്കാമെന്ന് ഡീസൽ വീണ്ടും ബ്ലഡും. അപ്പോൾ അതായത് ആദ്യം വണ്ടിയിൽ നിന്ന് ഇറങ്ങാൻ പറഞ്ഞു, ശാന്തരായിട്ട് വണ്ടിയിൽ നിന്ന് ഇറങ്ങാൻ തിരക്ക് വീട്ടിൽ കാര്യമില്ല.
ആർക്കും ഇറങ്ങാനും പറ്റുന്നില്ല. അപ്പോൾ ഓരോരുത്തരായിട്ട് അങ്ങനെ പതുക്കെ ഇറങ്ങി. പിന്നെ നാട്ടുകാരൊക്കെ വന്ന് ഹെൽപ്പ് ചെയ്ത് ഇറങ്ങി. നിങ്ങൾ എവിടെ നിന്ന് കയറിയതായിരുന്നു? കൊണ്ടോട്ടിന്ന്. എവിടേക്ക് പോയിരുന്നു? ഏകദേശം എത്ര ആൾക്ക് പരിക്കുണ്ടാവും എന്നുള്ളത്? പരിക്ക് എല്ലാവർക്കും സീറ്റ് ഉണ്ടായിരുന്നില്ല. എല്ലാവരും സീറ്റിലായിരുന്നു, നിൽക്കുന്നുണ്ടായിരുന്നില്ല. പക്ഷെ ബസ് ഫുള്ളാണ്.